గజ్వేల్ పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డిల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉండి 57 లక్షల జీతం తీసుకొని ఇప్పటి వరకు గజ్వేల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న పాపాన పోలేదని, కేసీఆర్ గజ్వేల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించాలి, లేకుంటే గజ్వేల్ శాసనసభ సభ్యత్వం రద్దు చేసుకోవాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్కు చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిల దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ దళితుల్ని సీఎం చేస్తా అని హామీ ఇచ్చిన కేసీఆర్ దళితులంటే కేసీఆర్ కు చిన్న చూపని, దళిత బిడ్డ స్పీకర్ గా ఎదిగితే బీఆర్ఎస్ పార్టీ ఓడ్చుకోలేకపోతుందన్నారు. గజ్వేల్ ప్రజలు 3 దఫాలుగా కేసీఆర్ ను గెలిపిస్తే ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని, గడిచిన 16 నెలల నుండి ఎమ్మెల్యేగా ఉండి కేసీఆర్ ఒక్కసారైనా గజ్వేల్కు రాలేదని, ఇప్పటికైనా కేసీఆర్ గజ్వేల్కు వచ్చి ప్రజల సమస్యలను పట్టించుకోవాలని, లేనిచో కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిన్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో జగదీశ్వర్ రెడ్డి గారిది, అదేవిధంగా కేటీఆర్ది పుత్రాలు దహనం చేయాలనే పిలుపు మేరకు ఇవాళ గజ్వేల్లో ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడే ఆ జగదీశ్వర్ రెడ్డి గారిది, కేసీఆర్ గారిది పుత్ర దహనం చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి కారణం ఎవరంటే టీఆర్ఎస్ వాళ్ళు. మీరు చూస్తున్నారు, మన ఎమ్మెల్యే 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు దళితులు అంటే మొదటి నుంచి కూడా వ్యతిరేకం. కానీ దళితుల ఓట్లు కావాలనే ఆలోచనతో నేను దళితుల్ని సీఎం చేస్తా అని మొదటిసారి మోసం చేసి ఆయన్నే ఆ సీఎం మీద కుర్చీ మీద కూకుండు. కానీ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దళిత నాయకుని స్పీకర్గా చేస్తే ఆ స్పీకర్కు కుర్చీలో కూర్చుంటే ఈ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, వాళ్ళ దత్తపుత్రుడు జగదీశ్వర్ రెడ్డి గారు కానీ ఓర్వలేక ఒక దళిత స్పీకర్ను, ఎందుకంటే మనం రాజ్యాంగంలో రచించారు స్పీకర్కు ఏ విధంగా మర్యాదలు ఇవ్వాలి, ఏ విధంగా స్పీకర్తో వ్యవహరించాలని, ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగానే ఇవాళ ఏకవచ సంభోషణం చేసాడు మన జగదీశ్వర్ రెడ్డి. ఇదంతా కూడా ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మొదటి నుంచి కూడా దళితులంటే వాళ్ళని ఒక చిన్న చూపు చూడాలి, దళితులంటే అంటరాని వాళ్ళు దూరం ఉండాలని, మరి అసలు దళిత బిడ్డనే ఇవాళ స్పీకర్ కుర్చీలో కూకుంటే ఓర్వలేని తరం ఈ టీఆర్ఎస్ వాళ్ళ నాయకులది. అందుకోసమే మేము ఈరోజు మన ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడినందుకు ఆయనను సస్పెండ్ చేసుడే కాదు, ఆయన శాసనసభ సభ్యత్వం కూడా రద్దు చేయాలని మీ ద్వారా కోరుతున్నాం. అదేవిధంగా మన ఎమ్మెల్యే ఉన్నాడు కేసీఆర్ గారు, నిన్ననే మా రేవంత్ అన్న అసెంబ్లీలో డిక్లేర్ చేసిండు ఈ ఎమ్మెల్యే జీతభత్యాలు 57 లక్షలు తీసుకుండి ఇప్పటికి. మరి మన దగ్గరికి ఒక్కసారైనా ప్రజా సమస్యల గురించి వచ్చిండా? ఒక్కసారి రాలే. పోతాడు ఫామ్ హౌస్లో, తాగుతాడు, తింటాడు, పంటాడు. మరి అదే ఫామ్ హౌస్లో ఎవరికైనా ఇబ్బందులున్నా, కష్టాలున్నా చెప్పుకున్నందుకు ఎవరికైనా కార్యకర్తలకో నాయకులకో కలుసుండా? ఆ విధంగా కూడా కలుసలేదు. మరి మాకు సేవ చేయని మా నాయకుడు మా జీతాలు ఎందుకు తీసుకోవాలి? మరి మేము ఇప్పుడు ఇలా కేసీఆర్ గారిని కొడుతున్నాం, నీకు జీతం కావాలి కాంగ్రెస్ ప్రభుత్వంది, కానీ సేవ చేసేది నీకు లేదా? సేవ చేయాలిగా నువ్వు జీతం తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఎక్కడనన్నా చూడు, ఒక చిన్న మున్సిపల్ ఎంప్లాయీ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా కూడా వాళ్ళు జీతం తీసుకుంటే వాళ్ళు సేవ చేస్తారు. గంట కాకపోతే 4 గంటల, ఒక రోజా, 8 రోజుల. మరి మన నాయకుడు ఇప్పటికీ అంత జీతం తీసుకొని కూడా ఒక్కరోజు కూడా గజ్వేల్ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పిస్తుంది. అందుకోసం మేము మీ ద్వారా మన కేసీఆర్ గారిని కోరుతున్నాం, నువ్వు జీతాలన్నా తీసుకోకుండా సేవ చెయ్యి, లేకపోతే జీతం తీసుకుంటే బయటకు వచ్చి గజ్వేల్లో ఏం కష్టాలు ఉన్నాయి, మరి తాగుతుర్రా, తింటుర్రా, ఎట్లున్నారు మా ప్రజలంతా. నీ సిద్దిపేట ప్రజలు నిన్ను ఒక్కసారి కూడా కరువు మంత్రి చేసిరు, కానీ మా గజ్వేల్ ప్రజలు 2 సార్లు నిన్ను ముఖ్యమంత్రి చేసిరు. మళ్ళీ పోయి 3వ సారి కూడా ప్రతిపక్ష హోదా నాయకునిగా కూడా మీకు కల్పించారు. అంటే మా సిద్దిపేటకు, మా గజ్వేల్కు నువ్వు ఎంత చేసినా తక్కువని.
ఆ విధంగా నువ్వు ఆలోచించు కేసీఆర్ గారు. ఒక్కసారి మా ప్రజలు ఏ కష్టాలు ఎందుకు పడుతుంది ఈ కష్టాలు, మరి కష్టాలన్నీ తీర్చాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా మీ పైన ఉంది. మరి కాకపోతే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయి. అప్పుడు నిండా కడుపు నిండా ఫామ్ హౌస్లో తాగుకుంటా తినుకుంటా పడుకో. అప్పుడు మాకు అధికారం ఉండదు అడిగేదందుకు. అప్పుడు నీ పార్టీ వాళ్ళే నీకు చెప్పులేసే విధంగా వాళ్ళే తయారవుతారు. అందుకోసమే మీ మీడియా ద్వారా మా కేసీఆర్ గారి మా ఎమ్మెల్యేని కొడుతున్నాం. దొరా కుంభకర్ణుడు అంటే 6 నెలలు వంటుండే 6 నెలలు పని చేస్తున్నాడు. నువ్వు ఏడాది అన్నావు, మరి ఇప్పుడైనా ఏడాది బయటకు వెళ్ళి పని చేయి. ఎందుకంటే ఎప్పుడు కూడా గజ్వేల్ వాళ్ళు నీకు ఇచ్చిన గౌరవం ఎవరికి ఇవ్వలే. 2 సార్లు ముఖ్యమంత్రి, ఒకసారి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చి నీ బాధ్యత వాళ్ళకి సేవ చేయాల్సింది. అందుకోనే ఇప్పుడన్నా చేతులెత్తి నీకు నమస్కరిస్తున్నాం. ఇప్పుడన్నా బయటకు వచ్చి సేవ చేయి దొరా అని. యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి. మా యూత్ కాంగ్రెస్ తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫున జగదీశ్వర్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తున్నాం. జాగ్రత్త, మాటలు తిన్నగరాని అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎట్లా పడితే అట్లా నాలుగుంది కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడితే సంగతి చూస్తాం. యూత్ కాంగ్రెస్ వాళ్ళం ఉన్నాము. ఆల్రెడీ మీ కేసీఆర్ని దింపే మేము గద్దెక్కిన వాళ్ళమి. నీలాంటి ఒకరిని దింపుడు మాకు లెక్క కాదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు జర మీ ఎమ్మెల్యేలని ఎట్లా మాట్లాడాలి ఏంది అని ప్రిపేర్ చేసి తీసుకురండి. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.